పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో తుఫాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి ఏకదాటిగా కురిసిన వర్షం తగ్గి గాలి విరుచుకుపడుతోంది. మధ్యాహ్నం నుంచి ఈ ప్రాంతంలో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. అలాగే తుఫాను తీవ్రత పెరిగిన నేపథ్యంలో పాలకొల్లు పట్టణంలో మున్సిపల్ అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదకరంగా మారిన ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించారు. కాకినాడ మధ్య తీరం దాటడానికి రాత్రికి రెడీగా ఉంది. దానిలో భాగంగా ఈ పాలకొల్లు పట్టణంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి రాబోయే టైం అంతా కూడా కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. కానీ అనవసరంగా రోడ్లెంబటే ఎవరు రాకుండా ఎవరు ఇళ్లలో వాళ్లే ఉంటే, ఏదన్నా అత్యవసరం అయితే కానీ బయటికి రాకుండా ఇళ్లలో ఉండవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైనా ప్రజలు ఈ ఇబ్బంది పడుతూ ఇల్లు కూలిపోయే స్టేజ్ లో ఉన్న వాళ్ళు, లో లయింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళ కోసం మనం 2 రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఎంఎంకే హై స్కూల్లో, 2 బిఆర్ఎంఈ స్కూల్లో ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా 24/7 ఈఆర్టీ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ అని 3 టీముల్ని ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు కూడా 3 టీమ్స్ టౌన్ లో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో లో లయింగ్ ఏరియాస్ వార్డు వైజ్ గా టౌన్ మొత్తం తిరుగుతూ ప్రజలకే అసౌకర్యం కలగకుండా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్ కు తీసుకురావటం, ఇలా పనిచేయటం జరుగుతుంది. ఆల్రెడీ మనం బీఆర్ఎం స్కూల్లో 42 మంది వచ్చి అక్కడ నివాసం ఉండటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనం ఫుడ్, భోజనం, టిఫిన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాలకొల్లు పట్టణంలో ఎక్కడో కూడా వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా దమయాపతి కోడి మొత్తం షిల్ట్ తీయటం జరిగింది.